వాటి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజితారెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న మిగిలిన అభ్యర్థుల ప్రకటనతో హైదరాబాద్ మినహాయించి మొత్తం 16 మంది అభ్యర్థుల ప్రకటన బీఆర్ఎస్ పార్టీ చేసింది. దీంట్లో పూర్తిగా సామాజిక సమతూకం పాటించింది బీఆర్ఎస్ పార్టీ. దీంట్లో బీసీలు 5, రెడ్లు 4, వెలమ 1, కమ్మ 1, ఎస్సీ ఎస్టీలు 5. మొత్తం సామాజిక తూకం అందరికీ సామాజిక న్యాయం దక్కే విధంగా తమ అభ్యర్థుల ఎంపిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక మరోపక్క డమ్మీ కాంగ్రెస్ అనే ఒక వార్త చూస్తున్నాం. లోక్సభ సీట్లలో బలహీనమైన అభ్యర్థుల్ని పెడుతున్నారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే అనేక చోట్ల బీజేపీకి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న లీడర్స్ ఉన్న చోట బలహీనమైన అభ్యర్థులను పెడుతూ బీజేపీకి సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వైఖరి అవలంబిస్తున్నది. స్వయంగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల తీరు పునరావృతమై తద్వారా బీజేపీకి లాభం చేసే విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనేది పార్టీలో అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయని మనకు ఒక వార్త కనిపిస్తుంది. రైట్, రజితారెడ్డి గారు, నిన్న మొత్తం 16 లోక్సభ అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. సో ఎట్లా ఉండబోతుంది? పార్లమెంట్లో ఒక మెజారిటీ స్థానాల గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తోంది. ఎటువంటి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సొంతం చేసుకునే ప్రణాళికలో ఉంది బీఆర్ఎస్? డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో బలమైన 16 అభ్యర్థులను ఆల్రెడీ ఎంపిక చేసినామండి. 17 స్థానాలకు 16 మంది అభ్యర్థులను ఆల్రెడీ ఎంపిక చేసినాము. అది ప్రజల్లో కూడా వాళ్ళందరికీ ప్రజాదరణ పొందిన నాయకులే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించింది బీఆర్ఎస్ పార్టీ. అందరికీ సమన్యాయం చేసిండు కేసీఆర్ గారు. అన్ని వర్గాలకు కూడా, అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్యాయం చేసిండ్రు సీట్ల ఎంపిక విషయంలో. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతనిచ్చిండ్రండి. ఇక ఆల్మోస్ట్ 50% ఇచ్చిండ్రు అనుకోవచ్చు. అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే బీఆర్ఎస్ పార్టీయే బీసీలకు పెద్దపీట వేసింది. ఒక్క హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తే మోస్ట్లీ హైదరాబాద్ అభ్యర్థి కూడా బీసీ కావచ్చన్న బలమైన విశ్వాసం ఉంది. అది కూడా ప్రకటించేస్తే కనుక 50% బీసీలకు ఇచ్చినట్టే అవుతుంది. బీసీలకు పెద్దపీట వేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందండి. మరి పార్టీ ముఖ్య నేతలతో, ప్రజాప్రతినిధులతో, లీడర్లతో సమీక్షించి మాజీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. బలమైన నేతలకు 16 మందిని ఎంపిక చేసినాము. డెఫినెట్గా 16 మందిలో మంచి గెలుపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఫెయిల్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం అధికారమే పరమావధిగా పనిచేస్తూ ఈరోజు రైతులకు కానీ ఇటు చూస్తే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నందుకు ప్రజలంతా కూడా వ్యతిరేకతతో ఉన్నారు. రైతులను చూస్తుంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాము. అసలు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల 13 హామీల మాట పక్కన పెట్టేసి ఇంతసేపు రాజకీయ నాయకులను, అంటే పక్క పార్టీ ప్రతిపక్ష నేతలను ఆకర్షించుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇటు రైతులను పట్టించుకుంటలేరు, ఇటు ప్రజలను పట్టించుకుంటలేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగింది. ప్రజలు ఇవాళ రియలైజ్ అయినరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనేది ప్రజలకు ఒక అంచనా వచ్చేసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అనేది మీరు చెప్తున్నారు. సో ఆ వ్యతిరేకత మీకు లోక్సభ ఎన్నికల్లో మీకు మీ అభ్యర్థులకు ఎట్లా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఢిల్లీలో లోక్సభలో బీఆర్ఎస్ గళం ఉండాల్సిన అవసరం ఏముందని ప్రజలకు చెప్తారు మీరు? అంటే తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ వాదం వినిపించాలంటే, తెలంగాణ యొక్క హక్కుల గురించి కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే పార్లమెంట్లో ఉండాలండి. ఇప్పుడు ఏ నాయకులు గెలిచినా, ఎవరు గెలిచినా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పనిచేస్తుంటారు తప్పించి తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తలేరు అనేది ఈ 100 రోజుల పాలనలో తేట తెల్లమైందండి. వాళ్ళు ఏం చేసిండ్రు ఈ 100 రోజుల పాలనలో? అది చేస్తాం, ఇది చేస్తామని ప్రకటనలకే పరిమితమైనరు కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు రైతు బందే అన్నారు, ఎవరికి పడ్డాయండి? సగం మందికే పడ్డాయి. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ కూడా 4-5 మాత్రమే అమలు చేస్తున్నారు. మిగతా అందరికీ ఏదో చూపిస్తున్నారు కానీ అది ఎక్కడ కూడా ఎవరి అకౌంట్లలో పూర్తిగా పడ్డట్టు దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు తెలిసిపోతుంది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలు కానీ రైతులు కానీ ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఈ 100 రోజుల పాలనలో ఇంత కరువు కాటకాలేంటి, ఈ కష్టాలేంటి, ఇటు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళేంటి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పంటలలో నీళ్లు బారితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు గారుతున్నాయి. ఇది గమనించిండ్రు. డెఫినెట్గా కూడా ప్రజల అంటే తెలంగాణ బలం, దళం, గలం బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు గ్రహించిండ్రు.
అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు వాళ్ళల్లో వాళ్ళు అంతర్గత కుమ్ములాటలే తప్పిస్తే ప్రజా ప్రయోజనాలు వాళ్ళు పట్టుకోరని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేడు సీఎం రేవంత్ రెడ్డి, పక్క పార్టీ నాయకులను చేర్చుకోవడం వల్ల కార్యకర్తలు బాధపడుతున్నారు, ఆయన తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు అనేది సీనియర్ నేత నుంచి వచ్చిన కామెంట్ స్టేట్మెంట్ అది. ఎగ్జాక్ట్లీ అండి. రైతులు ఏమంటారు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి మాకు నీళ్ళు ఇవ్వండి అని రైతులు ఆర్ధనాదాలు పెడుతుంటే విచిత్రంగా ఆయన పార్టీ గేట్లు ఎత్తేసిన అని ప్రకటన ఇచ్చిండు. రాజకీయ నాయకులను చేర్చుకోవడానికి పార్టీ గేట్లు ఎత్తి కండువాలు మార్చే బిజీలో ఉండి ఇలా ప్రజలను కానీ రైతులను కానీ మర్చిపోయిండు సీఎం గారు. ఇది మాత్రం ప్రజలు గ్రహించారు, డెఫినెట్గా బుద్ధి చెప్తారని భావిస్తున్నారు. జంగా యాదవ్ గారు, ఇప్పటికే 16 అభ్యర్థుల ప్రకటన కంప్లీట్ అయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఒక సామాజిక సమతూకం ఎట్లా దీంట్లో పాటించినట్లయింది, తర్వాత డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, పరోక్షంగా బీజేపీ గెలుపుకు సహకరిస్తుంది అనేది ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి ఇది ముఖ్యంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే వచ్చినాయో తదనంతరం మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఎలక్షన్స్లో వెనుకబడింది అని చెప్పేసి ప్రజల్లో కొంత అపోహ కల్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మనం చూసాము. కానీ ఈరోజు 16 సీట్లలో ఎక్కడ తీసుకున్నా కానీ దాదాపు 5గురిని బీసీలకు ఇచ్చేసి అగ్రపీఠం వేసినట్టు పెద్ద అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది. కానీ మిగతా పార్టీలు మీరు తీసుకున్నట్లయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక అండర్స్టాండింగ్తో ఒక క్యాండిడేట్ ఒక దాంట్లో మనకు డిక్లేర్ అయిన తర్వాత దాన్ని ఆచితూచి వ్యవహరించి వారికి సరిసమానమైన వాళ్ళని కాకుండా వారికంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళినట్లయితే వారికి ప్లేస్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే గతంలో తీసుకున్న ఉప ఎన్నికల మాదిరిగా తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మనకు జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్స్ కానివ్వండి, హుజూరాబాద్ ఎలక్షన్స్ కానివ్వండి, ఇలా ఏ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ బై ఎలక్షన్స్ తీసుకుంటే 3,000 ఓట్లు రావడం జరిగింది. హుజూరాబాద్ బల్మూరు వెంకట్ వారి స్థానంలో అంటే ఒక ఈటెల రాజేందర్ గారి గెలుపు కోసం ఆ రోజు బల్మూరు వెంకట్ గారిని బలిపశువుని చేసిరు అని చెప్పేసి ఇదే బల్మూరు వెంకట్ గారు పత్రికాముఖంగా కూడా చెప్పడం మనం చూసాం కొన్ని మీడియాలలో. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించడానికి నేను ప్రయత్నం చేసిన అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం. అంటే ఈరోజు విహెచ్ హనుమంతరావు గారు కూడా ఒక మాట చెప్పడం, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి తగ్గించుకోవద్దు అని చెప్పి ఒక సూచన చేయడం పెద్ద అయినా కనుక. సో ఇట్లా వీరు ఎంతసేపు ఏంటంటే పక్కింటి పుల్లకూర అన్నట్టు తనలో తన బలం తెలియకుండా పక్క వాళ్ళని తీసుకున్నట్లయితేనే గెలుస్తాము అని చెప్పేసి రాజకీయాల కోసమే ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా కూడా ప్రజలకు మనం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏంది, ఈరోజు మనం గెలిచిన తర్వాత మనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంది అని చెప్పేసి ఏనాడు కూడా వెనుక చూసుకున్నటువంటి చరిత్ర కనపడట్లేదు. కావున ఎక్కడనైనా కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 100 రోజుల పరిపాలనకు రాబోయే లోక్సభ ఎన్నికలు రెఫరెండం అనేది ముఖ్యమంత్రి గారు పదే అదే మాట చెప్తున్నారు. కానీ నిజానికి కూడా రెఫరెండం అంటే రేపు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత అది రెఫరెండమా కాదా అని చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఏమైనా చేసి ఉంటే మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ఉంటే నిజంగా మీరు రెఫరెండం అంటే బాగుంటుండే. కానీ నీటి మూటల లాగానే ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు కూడా ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాకుండా 5 ఎకరాలకు మేము రైతు బంధు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ 3 ఎకరాలకు దాటి ఇంతవరకు ఏ ఒక్క గ్రామానికి కూడా రాలేదు. 3 ఎకరాలు స్పష్టంగా నేను ఎంతో మంది రైతులను కూడా కనుక్కోవడం జరిగింది. ఇది 3 ఎకరాల వరకు మాత్రమే రాగలిగింది, మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పారు. కానీ అదేవిధంగా మీరు పంట పొలాలను తీసుకున్నట్లయితే రైతులకు ఏదైతే నీరు అందించకుండా ఇవాళ పంట పొలాలు ఎండిపోతున్నాయి. గతంలో కంటే కూడా దాదాపు 30% రైతు సంఘాలు ఇలా కన్నెర ఎందుకు చేస్తున్నాయి అంటే మనం తీసుకున్నట్లయితే లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతు సంఘాలకు మీరు 1,96,000 రూపాయలు మీరు తీసుకున్నారు లోను, దానికి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి లీగల్ నోటీస్ ఇవ్వడం. అంటే రైతులకు మీరు రైతు బంధు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పించడం. అదేవిధంగా ఈ సీజన్లో గణనీయంగా మనకు ఏదైతే సాగు తగ్గిందో దాంట్లో 30% దాదాపు ఎండిపోయింది. కానీ ఎండిపోయిన తర్వాత కూడా రైతులు కనీసం ఏం చేయాలో తెలియక కనీసం కూళ్ళు కూడా వెళ్ళవు అనే ఒక ఉద్దేశంతో మేకలకు కానీ గొర్రెలకు కానీ వాటిని వదిలేయడం జరిగింది. అంటే ఇంత దారుణమైన స్థితి, కనీసము మేము చేసిన కష్టం పోయింది, రేపు మా భవిష్యత్ ఏంది మాకేంది అని చెప్పేసి ఇలా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి దీనమైన స్థితిలో రైతులుంటే రైతుల వైపు మళ్ళీ చూడకుండా ఎంతసేపు ఎలక్షన్లు మాకు మేము గెలిస్తేనే మీకు రేపు పార్లమెంట్లోనే మేము ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోనే ఉంటే సెంట్రల్లోనే అధికారంలోనే ఉంటే తెలంగాణలో మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పడం, మాట మారవడం. అంటే
పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎందుకు సంబంధం, దీనికి ఏం సంబంధము? మనం ఆ రోజు ఇచ్చినటువంటి మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట అదే మాట మీరు పార్లమెంట్లో కూడా మేము గెలిస్తేనే మేము మీ యొక్క హామీలు నెరవేర్స్తాని ఆ రోజు చెప్పలే, కానీ ఈరోజు మాట మార్చి ఎలక్షన్ల కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కావున దయచేసి ప్రజలు ఆలోచించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. దాన్ని గుర్తెరిగి ఈరోజు కేసీఆర్ గారు సామాజిక న్యాయం పాటిస్తూ నిజంగా కూడా ఎవరైతే అభ్యర్థులను ఏదైతే సెలక్షన్ చేసినట్లయితే మీరు తీసుకోండి, వారికి అనుభవం కలిగినటువంటి నాయకులు, ఎక్కడ కూడా తొందరపడి ఎవరు పడితే వారికి టికెట్లు ఇవ్వకుండా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేసి ప్రతి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులను అందరినీ మాట్లాడి ఎవరైతే బాగుంటుంది, రేపు భవిష్యత్తులో ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో, అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ఎవరు, వారు ఇంతకుముందు చేసినటువంటి పనితీరుని పరిగణనలోకి తీసుకొని మిగతా వాళ్ళతో మాట్లాడి వారి గెలుపు కోసమే ప్రయత్నం చేయాలని ఒక మంచి అభ్యర్థులను దాదాపు 16 మందిని డిక్లేర్ చేయడము వారి యొక్క నాయకత్వ పటిమకు మనము నిదర్శనంగా ఇది చెప్పొచ్చు. రైట్ రజిత రెడ్డి గారు, అంటే రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర హక్కులు కానీ కాపాడాలంటే బీఆర్ఎస్ గళం అనేది ఢిల్లీలో ఉండాలనేది మీరు పదే పదే చెప్తున్నారు. అంటే తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం బీఆర్ఎస్ ఎంపీలు చేసినటువంటి పోరాటాన్ని ప్రజలకు ఎట్లా గుర్తు చేస్తారు? అంటే అనేక మార్లు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో గలమెత్తిన విషయం మనం టీవీల ద్వారా చూసినాము. ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ ఉంది, పొలిటికల్ అవేర్నెస్ చాలా ఉందండి. ప్రజలకు ఏదో మభ్యపెట్టడం కాదు, అనేక మార్లు తెలంగాణ కోసం కొట్లాడి అనేక ప్రశ్నలు లేవనెత్తి అనేక సందర్భాలుగా అంటే కేంద్రం సహకరించినప్పటికి కూడా వాళ్ళతో కొట్లాడి ఏ రకమైన అభివృద్ధి చేయాలో కొట్లాడి వాళ్ళు సహకరించకపోయినా జరిగింది. అభివృద్ధి అనేది ఎక్కడ ఆగలేదు. నిజంగా గతంలో కల్వకుంట్ల కవిత గారు కూడా రాష్ట్రం నుంచి ఒకే మహిళ ఉండేది, చాలా కొట్లాడింది. అక్కయ్య కూడా పార్లమెంట్లో ఉత్తమ మహిళా అవార్డు కూడా తీసుకుంది. నిజంగా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణ కావాల్సిన నిధుల కోసం కొట్లాడినరు. సరే వాళ్ళు సహకరించారా లేదా అనేది తర్వాత విషయం. కానీ తెలంగాణ వాదాన్ని గుండెల నిండా బలంగా నింపుకున్న మన ఎంపీలు అక్కడ ఉండడం వల్ల మన వాదం నలుగురికి తెలుస్తుంది, మన కష్టాలు నలుగురికి తెలుస్తాయి. కాబట్టి పార్లమెంట్లో ఎప్పుడు మన వాళ్ళే ఉండాలనేది ఒక అంటే ప్రజలకు ఒక అవగాహన ఉంది. నిజంగా కూడా కేసీఆర్ గారి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండే, ఒకప్పుడు తెలంగాణ కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక ఇలా ప్రగతి పదంలో పరుగులు పెట్టిందండి తెలంగాణ. నిజంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఇలా అభివృద్ధికి ఐకాన్గా మారిందండి తెలంగాణ. ఏ రంగంలో చూసినా దేశానికి తెలంగాణ నెంబర్ 1 రోల్ మోడల్ అయింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ గారు ఆచితూచి నిజంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తారు, ప్రజలు కూడా వాళ్ళను ఆదరిస్తారు. కేసీఆర్ వచ్చినాక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఇంటికి గడప గడపకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్ గారిదేనండి. ఈరోజు ఏ ఒక్క సంక్షేమ పథకం అందని ఇల్లే లేదు తెలంగాణలో. తెలంగాణ వాదాన్ని అణువణువున నింపుకొని తెలంగాణ భౌగోళిక అంశాలు అంటే తెలంగాణలో ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ చెరువులు నింపితే ఏ డిస్టిక్కి నీళ్ళు వస్తాయి, ఎక్కడ పంటలు పండుతాయి అనే సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు ఏమాత్రం అవగాహన లేక కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే చెరువులు నింపక ఇటు ప్రాజెక్టులు ఎండబెట్టి బీటలు బారిన నేలను చూస్తుంటే ఇలా రైతన్నలు గుండాగి చచ్చిపోతున్నారండి. 180 రైతు ఆత్మహత్యలు చూసినాం ఈరోజు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడైనా ఒక ఎకరం ఎండిందండి పొలం? ఎప్పుడైనా ఒక రైతు ఆత్మహత్య చేసిన సంఘటనలు చూసినామండి? అప్పుల బాధతో ఈరోజు లక్షల వడ్డీలు కట్టలేక నిజంగానే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సార్ అన్నట్టుగా నిర్మల్కి చెందిన ఒక రైతు 1.5 లక్షలు అప్పు చేస్తే అది వాళ్ళ వడ్డీతో సహా 2.5 లక్షలు అయిందట. మరి లీగల్ నోటీసులు బ్యాంకు వాళ్ళు లాయర్ ద్వారా పంపించినట్ట. 15 రోజుల్లో అది కట్టకపోతే మరి ఆయన ఊరేసుకుంటా అని చెప్తున్నాడు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు కేసీఆర్ దిక్కే ఉన్నారండి. రైతన్నలకు లీగల్ నోటీసులు ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ చేస్తాం రాగానే, అధికారంలోకి రాగానే అప్పటిదాకా రుణం తీసుకుని వాళ్ళు తీసుకోండి, 2 lakhs రుణమాఫీ ఎట్ ఎ టైం చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేది అప్పుడు కాంగ్రెస్ పార్టీగా రైతులకు హామీ ఇచ్చింది. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ గురించి దేవుడికి కానీ రైతులకు లీగల్ నోటీసులు జారీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, జంగయాదవ్ గారు, రైతన్నలకు లీగల్ నోటీసులు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మంది మాటలు పట్టుకొని మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇలాగమైందని మన ఊర్లలో ఒక సామెత చెప్తారు. ఏదో మాటలు చెప్పిండు కదా నిజంగా చేస్తాడేమో అని చెప్పేసి రైతులు కానీ వీళ్ళు మనకు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి వేసి రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీలో కూర్చోబెడితే ఆయన కుర్చీలో మంచిగానే కూర్చున్నాడు, కానీ కింద రైతులు కానీ మిగతా వాళ్ళు ఉన్న కుర్చీలన్నీ కూడా గుంజేసిండు అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు కనుకనే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. కానీ ఊర్లలో నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయి అంటారు కదా, అట్లనే రైతులు మీ మీద ఇంకా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది, మా పంట ఇంకా పండించుకోవచ్చు, మాకు ఇంకా లాభం వస్తుంది, పంటలలో పంట పొలాలు వండితే గిట్టుబాటు ధర ఇంకెక్కువ ఇస్తారేమో, కేసీఆర్ గారు ఇచ్చింది మామూలుగా పర్వాలేదు
కానీ దానికంటే ఇంకా బాగుపడుతుంది, ఇంకా 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 అన్న ఒక ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు పోయారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపు 100 రోజుల గడువు పెట్టినప్పటికి కూడా 100 రోజులు అయిపోయినప్పటికి కూడా అక్కడ సైడ్ మళ్ళీ చూడడం కాదు కదా, ఇంతకుముందు పంట పొలాల పైన తిరుగు గట్ల మీద కూర్చొని చెట్ల కింద కూర్చొని మాటలు చెప్పి మేమున్నాము, నేనున్నాను, అన్న అంటే నేనున్నాను అని చెప్పినటువంటి సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో చెప్పి ఈరోజు సీఎం అయిన తర్వాత అక్కడ సైడ్ మళ్ళీ చూసే పరిస్థితి కనపడట్లేదు. కానీ రైతులు ఏదో దాదాపు ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎక్కడ ఎండిపోయిందని చెప్పేసి మనం ఆల్రెడీ పేపర్లలో కూడా చూడడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి, ఒకసారి 10 లక్షల ఎకరాలు దాదాపు పోయిందని చెప్పడం అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే రైతులు ఇంతకుముందు ఉన్నటువంటి వరి ఉన్నది కాస్త ఉంచుకున్నది కూడా పోయింది అన్నట్టు ఎక్కడ కూడా వారికి నీళ్ళు ఇవ్వకపోకుండా వారికి లీగల్ నోటీసులు అంటే మీరు రైతు బంధు చేస్తారో చేరో ఇంకా టైం తీసుకున్నా పర్వాలేదు కానీ లీగల్ నోటీసులు ఇచ్చి అడ్వకేట్ల ద్వారా లాయర్ల ద్వారా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. ఎక్కడ కూడా ఈ భయభ్రాంతులకు గురి ఎట్లా అంటే రేపు ఏం చేస్తారేమో, ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇళ్ళకి తాళాలు వేయడము, ఇంట్లో సామాన్ తీసుకెళ్ళి బయటకు వెళ్ళేస్తే పురుగుల మందులు తాగి లేకపోతే ఉరితాళ్ళు చెట్లకు ఉరిలేసుకున్నటువంటి పరిణామాలు ఎన్నో చూసాం మనం పేపర్లలో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పత్రిక ఎక్కడ కూడా ప్రకటన కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు. కానీ మళ్ళీ తిరిగి అదే స్థానానికి చేర్చినటువంటి స్థితి ఇక్కడ ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇచ్చిన మాట మీద నిలబడకుండా కనీసం రైతులని ఎక్కడ కూడా ప్రాణాలతో కూడా ఉంచే పరిస్థితి కనపడట్లేదు. ఇప్పటికే పంట ఎండిపోయింది, మేము ఎలా బతకాలి? పంటలు ఎండుతున్న విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనేది. గతంలో కూడా కేసీఆర్ గారు ఇంతకంటే దారుణమైన పరిస్థితి. దానికి ఒక విజువల్ ఒక ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ మిడ్ మానేరు దుస్థితి అంటూ ఫుల్ ప్లే చేయండి అది. సో మిడ్ మానేరు దుస్థితి ఎట్లా ఉందనేది, నిరుడు నిండుకుండలాగా ఉన్నటువంటి మిడ్ మానేరు ఇప్పుడు ఎట్లా వెలవెలబోతుంది అనేది. సో నీటి నిర్వహణ ఒక కళ, అది ఆ కళ మీన్స్ అంటే అదొక సామర్థ్యం ఉండాలి, బట్ అది సరిగ్గా నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతో మిడ్ మానేరు ఎట్లా ఎండిపోయింది అనేది ఆ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఫలితంగా నేడు తెలంగాణ పంట పొలాలకు ఉపరితల సాగరాలకు గుండెకాయ లాంటి మిడ్ మానేరు రిజర్వాయర్ ఇలా నీళ్లు లేక ఇసుక పర్రై నిలిచిందంటూ గత ఇదే టైంలో నిండుగా నీటితో కలకలాడినటువంటి ఫోటో లెఫ్ట్ బాక్స్లో లెఫ్ట్ సైడ్ చూస్తే ఇప్పుడు ఎండిపోతున్నటువంటి మిడ్ మానేరు, నీళ్లు లేక వెలవెలబోయినటువంటి మిడ్ మానేరు ఫోటోగ్రాఫ్ మనం రైట్ సైడ్లో చూస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు మిడ్ మానేరు మీరు ఒకటి ఎగ్జాంపుల్గా మీరు చెప్పగలుగుతున్నారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కుంటలు తీసుకున్నా, చెరువులు తీసుకున్నా, మిగతా ప్రాజెక్టులు ఏవి తీసుకున్నా కానీ అట్టడుగు స్థాయికి నీరు చేరడము ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారు గతంలో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు, తెలంగాణ ఏదైతే కేసీఆర్ గారు అధికారం పోయిన తర్వాత, రేపు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మూడు మనం కంపారిజన్ చేసినట్లయితే మధ్యలో ఉన్నటువంటి స్వర్ణయుగంగా భావించినటువంటి తెలంగాణ పాలనని ఈరోజు కంపారిజన్ చేసినట్లయితే గతం మళ్ళీ 10 ఏళ్ళ వెనుకకు పోయింది. బంగారు తెలంగాణ పక్కకు పెట్టుకుంటే ఇవాళ ఇసుక తెలంగాణ లాగా తయారైంది, ఎడారి తెలంగాణ తయారవుతుంది అని చెప్పేసి పదే రైతులు ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడం కూడా ఈరోజు మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అదేవిధంగా మీరు ఓన్లీ రైతుల పరిస్థితి ఈ విధంగా కాకుండా ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా చూసుకోండి. దాదాపు 40,000 మంది, దాదాపు 4,000 మంది చనిపోయారు అని చెప్పేసి మనం కొన్ని పేపర్లలో కూడా చూసాం. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అంటే ఇట్లాంటి సందర్భాలు రేవంత్ రెడ్డి గారు గుర్తించి వారికి నిజంగా న్యాయం చేయాలనుకుంటే వారికి కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ మీరు ఇచ్చినట్లయితే బాగుంటుంది. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చండి, అంతకు చేయాల్సిన అవసరం లేదు. రైట్ రజారెడ్డి, కరువు సాగు అంటే మనం వార్త చూస్తున్నాం, సాగునీళ్ళు లేక ఎట్లా ఎండిపోతున్నాయి అనేది. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి, ఇటు కాలువల కింద అందని సాగునీరు, అటు భూగర్భ జలాలు అడగంటి ఎండిపోతున్న బోర్లు, ఇట్లా రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రుణాలు చెల్లించండి అంటూ ఏకంగా లీగల్ నోటీసులు ఇష్యూ చేస్తుంది. సో దీంతో రైతులు వాపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే రైతును మరిచి రాజకీయం చేస్తుందండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదటి వేటు రైతుల మీదనే పడ్డదండి. నిజంగా దానికి సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏమాత్రం కూడా ఆన్సర్ చేస్తలేరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా రైతుల ఆక్రనందనలో, రైతుల ఏడుపులు, ఎక్కడ చూసినా రైతుల ఆర్ధనాదాలే వినిపిస్తున్నాయి. కానీ రైతులు బాధ పట్టించుకున్న నాయకుడే లేడండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల కళ్ళల్లో ఆత్మవిశ్వాసం తొలగిసలాడేది. మరి ఈయన వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆర్ధనాదాలు, ఒక భయం, ఒక కన్నీళ్లు తప్పితే ఇంకేది కనిపిస్తలేదండి. నిజంగా రైతులకు ఈరోజు ఎనలేని బాధను కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. బీఆర్ఎస్ పాలనలో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్ళండి రైతులు. మరి ఎందుకు ఇంత రైతులకు ఇంత కష్టాలు ఎందుకు వచ్చినాయండి? మరి ఒక్క ఎకరం కూడా ఎండిపోయిన దాఖలాలు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి వీళ్ళు వచ్చిన
100 రోజుల్లోనే ఈ పంటలు ఎండిపోవటం, ఇప్పుడు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పంటల్ని తడుపుకోవటం, ఇప్పుడు 10 లక్షల ఎకరాలు ఎండిపోయినాయి అని పేపర్లో చూస్తున్నాం. మరి దీనికంతా ఎవరు బాధ్యత వహిస్తారండి? ముఖ్యమంత్రి గారు రైతులను పట్టించుకోవాల్సింది పోయి మొత్తం రాజకీయం చేస్తూ ఈరోజు గేట్లు ఓపెన్ చేస్తే ఏంటి గొర్రెలు పోతున్నాయి అంటున్నారు. ఆయనకు అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి సింహాలు వస్తున్నాయి. నిజంగా ఆయన ఏదో అనుకుంటున్నాడు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవల్ల ఆయన ప్రాజెక్టులు ఓపెన్ చేసి గేట్లు ఓపెన్ చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వండి అని ప్రజలు మొత్తుకుంటుంటే ఈరోజు గేట్లు ఓపెన్ చేసినాం రాజకీయం చేస్తాం అంటున్నారంటే ఎంత అవగాహన రాహిత్యం, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న బాధలు ఒకవైపు ఉంటే ఈరోజు ఆయన రాజకీయం చేస్తూ రైతులతో బ్యాంకులకు నోటీసులు ఇప్పిస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఈరోజు డిసెంబర్ 9 నేను రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న అప్పులన్నీ కూడా నేను రాగానే చేస్తా అని చెప్పిండు. మరి ఇంతవరకు కూడా అట్లా చేయకుండా నోటీసులు పంపించడము, లాయర్ల ద్వారా నోటీసులు ఇప్పించడము, దానికి వడ్డీలతోని ఇంట్రెస్ట్లు ఏడుస్తూ రుణాలు తీసుకున్న రైతుల వివరాలే ఇంకా ప్రభుత్వం సేకరించలేదు అనేది. అంటే ఇంకా ప్రాసెస్ కూడా ఆయన మొదలు పెట్టలేదంటే దాని మీద ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనేది మనం అవగాహన చేసుకోవాలి. అంటే ములిగే నక్క మీద తాటి పండు పడ్డది అంటారు కదండి ఓ సామెత. నిజంగానే ఇటు పంటలు వండక రైతు ఏడుస్తుంటే ఇటు అప్పుల బాధతో మరి రైతులు ఏం పోవాలండి? రైతు బంధు సాయం అందలేదు, ఇటు 5 లక్షలు అదేంటి 500 మన రుణమాఫీ లేదు, 500 యాసంగి పంటకి ఇస్తా అన్నాడు, అది ఊసే లేదు, బోనస్ ఇస్తా అన్నాడు, అది ఊసే లేదు. అసలు రైతులను కంప్లీట్గా పక్కన పడేసిన ఘనత ఈయనకే దక్కిందండి. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో కూడా ఈ కష్టాలు ఉన్నాయట, రైతుల ఆర్ధనాదాలు వినిపిస్తున్నాయట. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతుల ఆర్ధనాదాలు ఎంత మాత్రం మంచిది కాదండి. రైతులను ఈ గోసబెడుతున్న ప్రభుత్వం ఎంతకాలమో సాగదండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఆల్రెడీ కర్ణాటకలో ఎలక్షన్ టైంలోనే కర్ణాటక రైతులు వచ్చేసి కొడంగల్లో మా పరిస్థితి దారుణంగా ఉంది, మాకు నీళ్లు లేవు, మా పంటలు ఎండిపోతున్నాయి, మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది కాంగ్రెస్ వస్తే అని ప్లే కార్డులు వేసి ధర్నాలు చేసినటువంటి సందర్భం కూడా మనం ఎలక్షన్ టైంలో సందర్భం చూసినాము. కానీ అది నిజం అని చెప్పి ఈ రోజు ఆ రైతులు అదే పరిస్థితి, అయ్యో మేము ఆ రోజు మేము చెప్తే ఆ రైతులు చెప్తే ఇన్లేదే పక్క రాష్ట్రంకి వెళ్ళి చెప్పారని మేము అనుకున్నామనే ఒక ఉద్దేశం ఆ రోజు మనం చూసాం. పల్లెల్లో బోరుబావులు అనేవి తెలియదండి. 10 ఏళ్ల కాలంలో మళ్ళా బోరుబావులు దర్శనమిస్తున్నాయి. అంటే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయండి. ప్రాజెక్టులు నింపక, ఇటు చెరువులు నింపక, ఇటు నీళ్ళు ఇవ్వక, ఇటు రైతు బంధు ఇవ్వక అనేక రకాల సమస్యలు మళ్ళా కళ్ళకు కనబడుతున్నాయి. మరి ఆ రోజు నిండుగా వారిన కాలువలు ఈ రోజు ఎందుకు ఎండిపోవాల్సి 100 రోజుల్లోనే ఇంత కర్కశ పాలన అంటే మరి 5 ఏళ్ల ముఖ చిత్రం ఎట్లుంటుందో ప్రజలు గమనించిండ్రు. ఈరోజు ఎంత తపనబడి తెలంగాణను తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం కావాలని కలలు కన్న కేసీఆర్ గారి కళలన్నీ కళ్ళలు చేస్తున్నాడు. నిజంగా అంటే సబ్బండ ఆయన అప్పు చేసిండో సప్పు చేసిండో ఏం చేసిండో రైతులకు తెలియదు, కానీ రైతులకు సంపూర్ణంగా నీళ్ళు ఇచ్చిండు, రైతులకు ఏ కష్టం లేకుండా చూసుకున్నాడని ఒక రైతు మొన్న టీవీలో చెప్తుంటే చూసిండండి. కేసీఆర్ గారు ఏం బాధలు పడ్డాడో మాకు తెలియదు, కానీ మాకైతే బాధలు లేకుండా చూసుకున్నాడు 10 ఏళ్లలో అని చెప్పేసి రైతులు ఏడుస్తున్నారు. కేసీఆర్ గారి పరిపాలన మళ్ళా కావాలని చెప్పేసి కదిలిస్తే ఏడుస్తున్నారండి రైతులు. ఈరోజు అట్లాంటి పాలన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా రైతు వ్యతిరేక పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడు. జంగయ్య యాదవ్ గారు త్వరలోనే బయటకు వస్తా అంటూ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన సందేశాన్ని పంపించారు. ఆయన భార్య సునీత గారు తను చదివి వినిపించారు. అరెస్టు ఊహించిందే, భవిష్యత్తులో కూడా సవాళ్ళు ఎదుర్కొంటా దేశంలో దుష్టశక్తుల్ని గుర్తించి ఓడించాలనేది ఆయన పిలుపు. తర్వాత నిన్న కవిత గారు అక్కడ మాట్లాడుతూ తప్పుడు కేసుపై పోరాడతా, అభియోగాలన్నీ పూర్తిగా నిరాధారమే, ఈసీ జోక్యం చేసుకోవాలంటే కూడా నా ఎమ్మెల్సీ కవిత గారు కూడా చేశారు. అంటే కేవలం తమకు లొంగని వాళ్ళకు లేకపోతే తమకు అనుకూలంగా లేని వాళ్ళని విధంగా దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కేసులు పెట్టడం, జైలుకు పంపించడం పరిపాటిగా మారిందనేది దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి బీజేపీ వ్యవహార శైలిపైన. ఇక్కడ మామూలుగా బీజేపీ పార్టీ కేసులు పెట్టలేదు అంటే ఆశ్చర్యపోవాలి, కానీ కేసులు పెట్టిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనము బీజేపీ ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాల నుంచి కాదు 10 సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ తనకు లొంగని రాష్ట్రాలు, ఏదైతే తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో నాయకుల మీద ఈ ఎన్నో కేసులు ఇస్తూ వారిని మా దారికి వచ్చి మా పార్టీలో జాయిన్ అయితే మీ మీద ఎలాంటి కేసు ఉండదు, ఒకవేళ కేసు అయినప్పటికీ కూడా దాని మీద ఎంక్వైరీ ఉండదు, కానీ మా పార్టీలోకి రాకపోతే మాత్రం మీ మీద ప్రతిదీ కేసు పెడతామని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టు ఇట్లాంటివి ఎన్నో సంఘటనలు మనం చూసాము. అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడినప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు ఖండించడం జరిగింది.
మిగతా మంత్రులు కూడా కానీ ముఖ్యమంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఖండించినప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. అంటే దీన్ని ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి? ఇదే శివకుమార్ గారు కూడా మీరు తీసుకున్నట్లయితే ఈరోజు ఒక పేపర్లో చూసాం, డికే శివకుమార్ గారు కూడా బీజేపీ టచ్లో ఉన్నారు అని. అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ అంటే అధికారంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే బీజేపీతో టచ్లో డీకే శివకుమార్ గారు, కర్ణాటక డిప్యూటీ సీఎం 40 మంది ఎమ్మెల్యేలతో మా పార్టీలో చేరేందుకు సిద్ధం అనేది. అంటే వీరి యొక్క ఆలోచన విధానము ఎలా ఉందంటే, ఎంతసేపు అధికారం కోసం ఏమైనా చేస్తాము, మేము సెంట్రల్లో ఉండాలి, స్టేట్లో ఎవరున్నా మాకు పర్లేదు, కానీ మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం వస్తే చాలు అనే ఒక దురుద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా కాకుండా తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిన తర్వాత అందరినీ టచ్లో పెట్టుకొని ఎక్కడైతే మాకు తక్కువ ఉంటుందో అక్కడ చేసుకుంటాము. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే గతంలో మీరు తీసుకున్న సందర్భాలు కూడా ఎన్నో గవర్నమెంట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్లను పడగొట్టి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అంటే మేడం గుర్తు చేసినట్టుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్టేట్మెంట్ కూడా ఉంది. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 50 కోట్లు ఆఫర్ చేసి మా ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తోంది అనేది స్వయంగా ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ మనకి పత్రికల్లో కనపడుతుంది. ఇప్పుడు సిద్ధరామయ్య కర్ణాటక ఏదైతే చెప్తుండ్రో మీరు 50 కోట్లని, ఇంతకుముందు మనం చూసినాము కొన్ని కేసులు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి సందర్భాలు లేవా? ఇదే మనము కేసీఆర్ గారు ఇంతకుముందు మనం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఫామ్ హౌస్లో పెడితే రెడ్ హ్యాండెడ్గా కెమెరా చేసినా కానీ దాని మీద కూడా ఇంతవరకు ఏమైనా కేసు ఉందా అండి? అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఇట్లాంటివి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక వింతేం కాదు. ఇది వీళ్ళు కొనుగోలు చేస్తారని చెప్పి అందరికి జగమెరిగిన సత్యం. అది జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అన్నట్టు బీజేపీ ఏ స్థాయికైనా దిగజారడానికి ఇక్కడ మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పొచ్చు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు అంటే ఈ రోజు నిజంగా ప్రజలు మీ మీద నమ్మకంతో ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే మీరు డబ్బులకు అమ్ముడు పోతే రేపు భవిష్యత్తు ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది ప్రజల్లో ఒక ఆలోచన విధానం ఏర్పడింది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అధికారం ఉంటే చాలనుకుంటారు, నాయకులకు అధికారం ఉంటే చాలు, కానీ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందినా అందకపోయినా మాకు సంబంధం లేదు, మేము అధికారంలో ఉన్నాము, మేము చేస్తున్నాము అని చెప్పుకోవడానికే తప్ప వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలో ఏదైతే బీజేపీ కాంగ్రెస్ యొక్క కలయికలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్సే తప్ప ప్రజల యొక్క పట్టింపులు లేకుండా పోతుంది ఈరోజు మనం చూసినట్లయితే. రైట్ రజితారెడ్డి గారు, త్వరలోనే బయటకు వస్తామనేది నిన్న కేజ్రీవాల్ మాట్లాడినా లేకపోతే కవిత గారు మాట్లాడినా కూడా వాళ్ళొక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రేరేపిత అరెస్టులు మాత్రమే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే మమ్మల్ని అరెస్ట్ చేశారు. గతంలో ఏదైతే అడిగారో మళ్ళీ అవే అడుగుతున్నారు తప్పించి వాళ్ళ దగ్గర కొత్తగా ఆధారాలు లేవనేది నిన్న కవిత గారు కూడా మాట్లాడారు. అవును, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న కవితక్క మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు పెడుతూ, అంటే ఒక బలమైన మహిళా నేతగా పేరుగాంచింది కాబట్టి ఎలాగోలా ఆమెను దాంట్లో ఏదో కేసులో ఇరికించడం, కేసీఆర్ గారిని బలహీనపరచాలని బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా వాళ్ళు కుట్రపూరితంగా చేసే చర్యలండి. ఇదే రకంగా అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇట్లాగే చేసినారు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇట్లాగే సతాయిస్తున్నారు. ప్రజలు గమనించరండి. ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. బీజేపీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. నిజంగా ఇలా ప్రతిపక్షాల మీదనే 95% కేసులు పెట్టినట్టుగా ఉన్నాయి. దాంట్లో 0.5% కూడా రుజువు కాలేదు. ప్రతి ఒక్క కేసు కూడా ఇన్ని రోజులు ప్రతిపక్షాల మీదనే పెట్టిండ్రు. స్వపక్షంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తున్నట్టు ప్రజలు గమనించిండ్రండి. మరి 300 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నారాయణ రాణే అనే అతని మీద మనీ లాండరింగ్ కేసు ఉన్నది. మరి ఆయన బీజేపీలో చేరంగానే ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదండి. మరి సువేంద్ర అధికారి కూడా బీజేపీలో చేరిండు, మరి ఆయన కేసు కూడా ఏమైందో తెలియదు. లంచం ఆరోపణ ఉన్న హిమవంత్ బిశ్వ శర్మ ఉన్నాడు కదండి, మరి ఆయన ఏకంగా బీజేపీ సీఎం అయ్యండి ఈరోజు. మరి ఆయన మీద ఉన్న కేసులు ఏమైనాయో ఎవరికి తెలియదు. యడ్యూరప్ప కేసు కూడా ఏమైందో ఎవరికి తెలియదు. అంటే బీజేపీలో చేరంగానే వీళ్ళంతా పునీతులు అయిపోతున్నారు. అనేక అక్రమ దందాలు చేసి, అనేక స్కాములు ఎదుర్కొంటూ, అనేక ఆరోపణలు ఉన్న పెద్ద పెద్ద స్కాములు చేసిన లీడర్లు కూడా ఈరోజు బీజేపీ కండువ కప్పుకోగానే పునీతులు అయిపోతున్నారు, ఎటువంటి తప్పు చేయకున్నా కానీ. అంటే ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీలను ఎంతసేపు ఇది చేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ కదులుతుందండి. నివారించాలి, లేదంటే ఏదేదో రకంగా సరెండర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే బీజేపీ పార్టీ పనిచేస్తుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి, ప్రజలు గమనిస్తున్నారు. కవితక్క గారు బలమైన నేత కాబట్టి ఈరోజు ఈ ఆరోపణలు ఆమె మీద పెడుతున్నారు. అవన్నీ ఎదుర్కొంటుందండి. ఆమె ఉద్యమ బిడ్డ, అనేక ఉద్యమాలు చేసి ఉట్టిగానే రాలేదండి, ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన బిడ్డ. మహిళల కోసం తేవాలి అని చెప్పి ఒక 33% ఇవ్వాలి అని చెప్పి, సమానత్వం కావాలని చెప్పి ఢిల్లీలో తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మహిళల్లో ఒక మంచి అభిమానాన్ని చురుకున్నటువంటి మహానేత కవిత గారు కనుక కవిత గారిని అరెస్ట్ చేసినట్లయితే మహిళల యొక్క
ఇమేజ్ని డ్యామేజ్ చేయొచ్చు అని ఒక సంకల్పం అనేది ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా కూడా అట్లాంటిది ఉంటే మీరు ఇన్నేళ్ల నుంచి ఎందుకు ఆపిరు? మీరే ఉత్తమ పార్లమెంటరీ అవార్డు ఇచ్చిరు కదా వాస్తవానికి. మరి అలాంటి పార్లమెంటరీ అవార్డు ఇచ్చి ఒక మహిళ అని చూడకుండా ఇప్పటికి కూడా మీరు ఇంతవరకు దాన్ని పూర్తి చేయకుండా పెండింగ్ పెడుతూ ఎలక్షన్ల టైంలో మాత్రమే, కనీసం ఎలక్షన్ల తర్వాత చేసుకున్నా కానీ అక్కడ నిజంగా కూడా అనేది ఇక్కడ మనకు ఒక కనిపిస్తుంది, రాజకీయ ధోరణే కనిపిస్తుంది తప్ప నిజంగా ఆ కేసుల మీద మీరు ఇట్లాంటి ఫైట్ చేసి ఉంటే గతం నుంచి చేయొచ్చు. దాదాపు ఇప్పుడు జరగబట్టి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. కానీ దాన్ని ఎక్కడ కూడా పెండింగ్ పెట్టి కరెక్ట్ టైంలో ఎలక్షన్ టైంలోనే చేసినట్లయితే పార్టీ యొక్క మనోగతాన్ని ధైర్యాన్ని దెబ్బతీయొచ్చు. పబ్లిక్లో ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్లయితే రేపు అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా ఏదో చేస్తుంది, బీజేపీని నమ్మొచ్చు అని చెప్పేసి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకోవడానికి, పార్టీలో ఒక ప్రతిష్ట పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. రాజకీయ కోణంగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ కూడా కవితకు ఉన్నటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఎందుకు మరి ఇన్ని రోజులు పెండింగ్ పెట్టిరని మనం స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ. రైట్ రాజారెడ్డి, అంటే దాంట్లో నేరం రుజువు అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి అయితే, ముందైతే ఈ లోపు పబ్లిక్ లో ప్రతిష్టను దిగజార్చొచ్చు, ఇమేజ్ డ్యామేజ్ చేయొచ్చు, పొలిటికల్ గా రకరకాల సోషల్ మీడియా ఉంది కాబట్టి రకరకాలుగా దాన్ని చేయొచ్చు అనేది ఎవరు మాట్లాడడానికి లేకుండా ఉంది. కానీ ఉన్న సందర్భం కుట్రపూరిత చర్యనండి, ఇది రాజకీయ కుట్రపూరిత చర్యనే అండి. డెఫినెట్ గా కూడా ఒక బలమైన నేతను తీసుకుపోయి అందులో పెడితే బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ చర్య చేసిరు. ఏదో కేసీఆర్ గారిని బెదిరించడానికో తెలంగాణ ప్రజలలో బీఆర్ఎస్ పార్టీని పలచన చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమైందండి. మరి ఇన్ని ఉద్యమాలు చేసిన ఆడబిడ్డ ఈరోజు ఇంత అవేర్నెస్ తీసుకొచ్చింది తెలంగాణ మహిళలకు కూడా. బతుకమ్మ పేరుతో ఈరోజు ప్రపంచంలోనే మన పండుగలకు కానీ మన సంస్కృతికి కానీ మన భాషకు కానీ ఒక అర్థం తీసుకొచ్చిన వనిత ఈరోజు కవితక్కండి. మరి అలాంటి ఆమెను కూడా కేసుల పేరుతో హింసించి ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ కుట్రలు ఛేదించుకుంటుంది, బయటకు వస్తుంది ఆమె. డెఫినెట్గా ఆ మొక్కవోని ధైర్యంతో ఉంది కవితక్క. ఆమెకి ఏం కాదండి, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంది. ఆమె చేసిన తప్పే లేదనలా. అన్యాయంగా కుట్రపూరితంగా కేవలం రాజకీయ కక్ష సాధింపుకు ఒక మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అనేది వాస్తవము. ఇందులో ఎటువంటి తప్పు లేదనేది డెఫినెట్గా ఆమె కడిగిన ఆనిముత్యం లెక్క బయటకు వస్తుంది. చూస్తూ ఉండండి. సంవత్సరం నుంచి కూడా అదే క్వశ్చన్లు అడుగుతూ అదే ఆమెను బలహీనపరచాలని, ఆమెను భయపెట్టాలని, భయభ్రాంతులకు గురి చేసే విధంగా, మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ అటువంటిది ఏమీ జరగదు. డెఫినెట్గా కవితక్క బయటకు వస్తుంది. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. వాళ్ళు ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీలో ప్రజాదరణను పోగొట్టలేరు. డెఫినెట్గా ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదు. ప్రజలు రియలైజ్ అయినరు. మళ్ళీ కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు. పార్లమెంట్లో సరే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, తడబడ్డం అయిపోయింది. కాబట్టి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్న దిశగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇవాళ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్టేట్మెంట్ ఒకటి ఉంది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తే రిజర్వేషన్లు ఉండవు, బడుగులకు ఉద్యోగాలు రేవు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దుర్భర పరిస్థితులు వస్తాయనేది ఆయన ఒక స్టేట్మెంట్ కూడా. అదే 400 సీట్లు బీజేపీ గెలుచుకుంటే ఈరోజు రాజ్యాంగం రద్దు చేస్తారు, ఈరోజు రిజర్వేషన్లు పోతాయి, బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. అది నిజమేనండి. ఇక్కడ ఒకటే విషయం అండి, ఏదైతే బీజేపీ పార్టీ 400 సీట్లు వస్తుంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడము నిజంగా వారు ఏంటంటే అతి విశ్వాసం. ఇక్కడ విశ్వాసం ఉంటే తప్పు లేదు, కానీ అతి విశ్వాసం అవసరం లేదు. ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి మంచి పనులు ఉంటే ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారేమో. కానీ అంత పెద్ద మెజారిటీ వచ్చినట్లయితే మేము ఏదో చేస్తామని చెప్పేసి పబ్లిక్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీటింగ్లకు మాత్రమే పరిమితము. నిజంగా రేపు ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రవీణ్ గారు చెప్పినట్లు 400 సీట్లు కాదు కదా, మీకు ఉన్నటువంటిది 300 సీట్లు కనీసం వస్తే కూడా తృప్తి పడాల్సిందే. ఎందుకంటే ఎక్కడ కూడా అంత పెద్ద భారీ మెజారిటీ వాళ్ళని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అలాంటి సందర్భం వచ్చినట్లయితే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బీజేపీకి. కావున ప్రతిపక్షము స్ట్రాంగ్గా ఉంటేనే ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ మేమంటే హిమాయమీలుగా పోరాడుతున్నాయి తప్ప వన్ సైడ్ వార్ అయితే జరగట్లేదు ఇక్కడ పార్లమెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ రజితారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.